జరుగుతుంది కదా. మహానుభావుడు బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అంటా బ్రహ్మదేవుడు దగ్గరకు వచ్చి పలుకుతున్నాడయ్యా. ఏమంటున్నారండి? ఓయ్ బ్రహ్మ, ఓయ్ బ్రహ్మ, శారదాదేవి మన ఘోరమైన తపస్సు తలపడుతున్నానే. మూడు లోకాలు తిరుగుతూ నారదుడు నా తపస్సు కాడికి వచ్చాడు. మీరు గొప్ప అంటే మీరు గొప్ప అని విరవేగారు. ఈ బ్రహ్మపట్నం వచ్చాను. ఓయ్ బ్రహ్మదేవా, నేను వచ్చానని కూడా నాతో మాట్లాడలేదయ్యా, కూర్చోడలేదు. ఓయ్ బ్రహ్మ, నీకు శాపనాకారం నిమిస్తున్నాను. ఓయ్ బ్రహ్మ, ముందు ముందు భూలోకం పడుతుంది. ఈ భూలోకంలో నన్ను పడతాడు. కానీ బ్రహ్మ, ఈ భూలోకం అందిన నీకు గుళ్ళు ఉండవు, గొప్ప రాళ్ళు ఉండవు. కష్టకాలం నాడు ఈ మానవులంతా కూడా ఇది మనసులో వేదనిస్తారు. బాబు మునేంద్ర సంతూర్ 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 సంతూరే మునేంద్రుడు బ్రహ్మదేవుడు శాపనాకారం పెట్టి బ్రహ్మలోకం విడిచిపెట్టి ఈ మహానుభావుడు కైలాస పట్నం బయలుదేరుతా ఉన్నాడు. అంటారు ఏమంటున్నాడండి? ఓ శంకర, ఓ శంకర, ఓ మర శంకర.
నువ్వు కూడా నాతో ఊసాడలేదు మాట్లాడలేదు ఓయ్ శంకర నీకు కూడా శాపనాకారాన్ని ఇస్తున్నాను ముందు ముందు భూలోకం పుట్టబడుతుంది ఈ భూలోకంలో నీకు గుళ్ళుంటాయి గోపురాలు ఉంటాయి కానీ ఈ మానవులంతా కూడా నీకు పశువు గుంకాలతో పూజలు చేయయ్యా ఈ యొక్క లింగాకారానికి నీకు నామకారమే తెలుగుతారు మహానుభావుడు బ్రహ్మదేవుడు చక్కగా స్థాపనగా పిలిచి శంకరుడు స్థాపనగా పిలిచి మహానుభావుడు కైలాసపట్నం విడిచిపెట్టి వైకుంఠపట్నం బయలుదేరుతా వస్తున్నాడు రా. వైకుంఠపట్నం మహావిష్ణు మహావిష్ణు భార్య ఆదిలక్ష్మీదేవి మహానుభావుడు విరసకున్నారట.